ప్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం రాచరికం. ఈశ్వర్ నిర్మాణంలో సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమాని ఎంత అద్భుతంగా తీశారంటే కమిట్మెంటు, డెడికేషను, సిన్సియారిటీ, టైం సెన్సు వీటన్నిటితో ప్రతి సినిమాకి డైరెక్టర్ పనిచేస్తాడు. ఈ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా డైరెక్టర్ అన్నీ తానై ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా లొకేషన్స్ దగ్గర నుంచి అద్భుతమైన టేకింగ్తో ఈ సినిమాని మీరెవ్వరూ ఊహించని విధంగా, ఈ సినిమా రేంజ్ ఇది అని చెప్పలేని విధంగా గొప్పగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఇక నిర్మాత కొన్ని వందల కుటుంబాలకి జీవితకాలం సరిపడే డబ్బుల్ని తెచ్చి ఒక దర్శకుడి ఊహకి, వాడి ప్రయత్నం మీద పెట్టి ప్రేక్షక దేవుళ్ళ చరణానికి అర్పించి వీలైతే 4 రాళ్ళు సంపాదిస్తారు, లేదా ఇంకో సినిమా తీసే గొప్ప పరిశ్రమకు చెందిన వ్యక్తులు మేమందరం ప్రేక్షక దేవుళ్ళు అందరం తక్కువైపోయాం. అదేదో 2 చుక్కలు ఇస్తా, 2.25 ఇస్తా ఉంది మీ అందరికీ. ఐఎమ్ గోనా షో యూ బేబ్స్. అయితే నాకు శ్రీకాంత్ అయ్యర్ గారు కానీ, నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన గారు కానీ, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సెట్లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మహేష్ ఇంతకుముందే తెలుసు నాకైనా, కానీ సెట్లో ఉంటే ఫుల్ కాంబినేషన్ తక్కువే కానీ సెట్లో ఉన్నప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం, మామూలుగా కాదు. అండ్ వరుణ్ సందేశ్ గారు బామర్ది క్యారెక్టర్ ఆయన, ఆయనతో ఒక సీనే కాంబినేషను, కానీ థ్యాంక్ యూ సార్. అండ్ హీరోయిన్ అప్సరా రాణి, ఆయనతో అప్సరా రాణితో సీన్ చేసినప్పుడు నాకు ఒక ఆత్మ వచ్చింది నాకు అందులోకి. ఆ ఆత్మ ఎవరని తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ అప్సరా, నీతో ఇంటెన్సివ్ సీన్స్ చేసినప్పుడు చాలా సపోర్టివ్గా, చాలా కాన్ఫిడెన్స్గా చేయగలిగాను. థ్యాంక్ యూ. రాచరికం సినిమా గురించి మాట్లాడాలంటే ఇలాంటి క్యారెక్టర్ అంటే ఈ సినిమా చేయకముందర నాకు చిన్న హెజిటేషన్ ఉండింది. ఎందుకంటే ఆల్రెడీ నేను మైకిల్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. మళ్ళీ చేయడం బాగుంటుందా లేదా ఏంటి అనుకున్న టైంలో నాకు సురేష్ గారు నాకు నేరేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఐ థాట్ ఇట్ విల్ బీ సంథింగ్, నన్ను చాలా ఎక్సైట్ చేసింది క్యారెక్టర్ చేయడం. సో అందుకే నేను ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ సురేష్ గారు, ఈశ్వర్ గారు, మొత్తం టీం అంతా చాలా అద్భుతంగా చేశారు సినిమాని. అంటే నాకు కూడా సినిమా చూపించలేదు. నేను ఎక్కడున్నారు ఈశ్వర్ గారు, సురేష్ గారు, నాకు ఎప్పుడు చూపిస్తారు సినిమా? నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా చూడకుండా రావడం ఫస్ట్ టైం ఇది. బట్ డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ గ్రేట్. చాలా ఈ విజువల్స్ చూస్తే చాలా బాగున్నాయి. For more videos like this, subscribe Big TV channel.